హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో చికెన్తో చాలా ఐటమ్స్ చేసాం కదా. ఈరోజు మటన్తో ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా 750 గ్రామ్స్ మటన్ తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని చివరిగా అందులోనే కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా అందులో 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలాను కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని దీనిని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత దీన్ని బయటకు తీసుకొని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోని ఒక చిన్న కప్పు నిండా వాటర్ యాడ్ చేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలి. ఈ విధంగా 5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ మటన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అందులోనే బిర్యానీ సామాన్లు, ఉల్లిపాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా వేగనివ్వాలి. ఈ విధంగా 5 మినిట్స్ తర్వాత అందులోనే కొంచెం పెరుగుని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. తర్వాత ముందుగానే నేను 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ బియ్యాన్ని అందులో యాడ్ చేసుకొని 3 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మన మటన్ బిర్యానీ రెడీ. చూసారు కదా ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా ఏ విధంగా మటన్ బిర్యానీ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.